మిత్రులకు నమస్కారం. మే 10వ తారీఖు నాడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క హైదరాబాద్కు రాబోతూ ఉన్నారు. ఆ సందర్భంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ గొప్ప బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ యొక్క బహిరంగ సభలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా ప్రజలు పాల్గొంటారు. ఏదైతే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏదైతే నడుస్తూ ఉందో ఇక్కడ దాన్ని ఎండగట్టడం కొరకు కూడా ఈ యొక్క బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళా బిల్లును వ్యతిరేకించడం, డీలిమిటేషన్ వ్యతిరేకించడం కారణంగా మహిళలకు ఏ విధమైనటువంటి నష్టం జరిగింది, డీలిమిటేషన్ వ్యతిరేకించడం కారణంగా సౌత్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ విధంగా నష్టపోతామనే కూడా ఈ యొక్క బహిరంగ సభలో తెలియజేయబోతాను మోడీ గారు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ 3 కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి అన్ని డివిజన్ల నుంచి కూడా ఈరోజు కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం. ఈ కార్యకర్తల సమావేశంలో ప్రతి బూత్ నుంచి కూడా అందరూ పాల్గొనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రామికులు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించబోతా ఉన్నాం. ఈ సభ తెలంగాణ రాష్ట్రంలోనే రాజకీయ మార్పు తీసుకురాబోతా ఉన్నాం. ఆ విధంగానే ఈరోజు దిశానిర్దేశం చేయడానికి మా పార్టీకి సంబంధించినటువంటి గౌరవ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు మరియు ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి రాబోయేటువంటి ఈ బహిరంగ సభ ద్వారా ఏదైతే మార్పు రాబోతోందో ప్రజలు కూడా తర్వాత మహిళా బిల్లు సంబంధించినటువంటి విధానాన్ని కూడా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించిందో దాన్ని కూడా ప్రజల ముందు ఉంచబోతాను.